అక్కడ పోస్ట్ను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ కనుక ఇక్కడ పోస్ట్ ఉందనుకోండి, మీరు దానికి ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పుకోవాలంటే ఎస్. ఇప్పుడు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ అండి, అనసూయ గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్. సో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్పాట్లో కొన్ని ఫొటోస్ వాళ్ళు ఆవిడ పర్సనల్ దాంట్లో పెట్టుకున్నారు, పబ్లిక్ డొమైన్లో. వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత ఆవిడ మళ్ళీ ఏడ్చారు, నన్ను ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని. ఇప్పుడు పెట్టిన అనసూయ గారు తప్పు అనుకోవాలా, లేకపోతే పబ్లిక్ది తప్పు అనుకోవాలి? ఎక్కడ దీనికి అంతం అనుకోవాలి? ఇప్పుడు నేను మా వైఫ్ ఫోటోలు తీసుకొని పెడతాం పబ్లిక్ డొమైన్ కాదండి, అన్ని ఫోటోలకు కాదు, అన్నిటికీ రియాక్ట్ అవ్వరు, కొన్నిటికి మాత్రమే. ఇప్పుడు అనసూయ గారు రెగ్యులర్గా పెడతారు అట్లా అనుకుంటే, కొన్నిటికి మాత్రమే రియాక్ట్ అవుతారు ఆ పబ్లిక్. ఇప్పుడు ఆవిడ ఒక్క పేరు తీసుకుంటున్నాను కదండి, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టుల్లో చెప్తున్నా. ఆవిడ 2-3 సార్లు బాధపడ్డారు కాబట్టి, బయటకు వచ్చి బాధపడ్డారు కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తావించుకుంటున్నాం. కానీ చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని కాదండి, చాలా మంది పెట్టుకుంటారు, చాలా మంది. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి, పర్సనల్ది మీరు మాస్ చేసిన ఇంకోళ్ళని కంట్రోలింగ్ అనేది ఎట్లా సాధ్యపడుతుంది? కంట్రోల్ చేయాలని కూడా అనుకోవట్లేదండి మిమ్మల్ని ఓన్లీ రిక్వెస్ట్ అంతే. ఓకే బ్రదర్, మీరు పెట్టే దాంట్లో కూడా మీరు అంటే తిట్టాలనుకున్న స్థాయిని కూడా తగ్గించి తిట్టండి, లేకపోతే కమెంట్ చేసి పబ్లిక్ ఓకే ఆ పోస్ట్ కి మీరు ఈ విధంగా రియాక్ట్ అవ్వండి కొంత తగ్గించి బాబు, మీ తాలూకు బాంబులు గాని ఇంకోటి అస్త్రాలు గాని మొత్తం అంతా ఒకేసారి బ్రహ్మాస్త్రాలు వేయకండి, చిన్న చిన్నవి వేయండి అని చెప్పేసి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ లాగడం కూడా ఇబ్బంది పడతారు. ఓకే, అంటే మరీ దారుణంగా అనడం కూడా ఇబ్బంది పడతారు. అండ్ హైయెస్ట్ అండి ఇండస్ట్రీలో ఉన్న కోల్డ్ వార్స్ ఇంటర్నల్, వాటికి అసలు బ్రేకులు లేవు. అంటే ఒకటే అక్కడ లోపల మనం ఫస్ట్ చర్చించుకున్నది ఒకటే కాదండి, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటది? కొత్తగా వచ్చిన హీరోలకు సంబంధించినవి కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక వింగ్ తయారు చేసుకున్నారు, మనకు ఎదురు తిరిగితే ఎవరు అని చెప్పేసి, వాళ్ళకి నచ్చని వాళ్ళకి సంబంధించి. ఇక్కడ హీరోల మీద ఒకటి నచ్చడం నచ్చకపోవడం వల్ల నాకు ఈ మధ్యన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎందుకో తెలియదు కానీ విజయ్ దేవరకొండ ఆ మధ్యన ట్రోలింగ్ జరిగింది. ఏది ఫ్యామిలీ స్టార్కి ముందు. ఏంద్రా వీళ్ళు ట్రోల్ చేస్తున్నా అనుకున్నా. నేను అంతవరకు విజయ్ దేవరకొండ సినిమా చూసింది లేదు. ఓకే, ఫస్ట్ టైం నేను ఖుషీకి చేసాము ఇంటర్వ్యూ. ఓకే, తర్వాత నేను ఈ ఫ్యామిలీ స్టార్కి వెళ్ళాను సినిమాకి చూడడానికి, థియేటర్కి వెళ్ళి చూస్తే నాకు సినిమా నచ్చింది. కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి, వీళ్ళు ఇచ్చిన బ్యాడ్ దీనికి అది 2 days 3 days 4 days కన్నా లేదు. యాక్చువల్గా దాని రన్ ఎక్కువ ఉండాలి. బాగుంది, లోపం ఎక్కడ జరిగి ఉంటుంది నాకేం అర్థం కావట్లా. అంటే దాని బిఫోర్ నాకు ఏం జరిగిందో నాకు తెలియదు కదా. అది విజయ్ దేవరకొండ గారి దగ్గర స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఉండొచ్చు, ఉండిండొచ్చు, మీరు అలా అనకండి. కాదు జనరల్గా అట్లా కాదు, మనకు కూడా తెలియదండి, వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. అది ఎక్కడో ఒక బిఫోర్ జరిగిన సంఘటనలు ఏవో ఒకటి ఉంటాయి వాళ్ళకి మధ్య. ఒకటని కాదు, ఒక హీరో అనేది ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నది ఒకటని కాదు, చాలా చాలా వరకు కూడా. ఐ అండర్స్టాండ్, బట్ ఏమవుతుందంటే ఎక్కడెక్కడో జరిగిన దీని వల్ల వాళ్ళకి పార్టీలు కూడా ఉన్నాం చూసారా మనం, పార్టీల పరంగా కూడా వన్ ఆఫ్ ది అది కూడా రీజన్స్ అట్లాంటివి కూడా. ఇవన్నీ నేను ఒకటే చెప్పగలను, ఒకటి ఇంకోటి మిగతా రీజన్స్ ఏవైనా అయ్యి మీరు లాగినప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి దెబ్బ అవుతుంది. ఈరోజు అసలు పొలిటికల్లోకి ఎంటర్ అయిపోయారు కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, మరి ఆ రోజున 5 రూపాయల టికెట్ అనేది గత ప్రభుత్వం పెట్టింది. 5 రూపాయల టికెట్ 5 రూపీస్ ఏమో పెట్టింది కదా. అప్పుడు జియో పాస్ చేసినప్పుడు పెద్ద గొడవ జరిగింది కదా టికెట్కి సంబంధించి. 5 రూపీస్కి టికెట్ కూడా ఉండాలని అప్పుడు చాలా గొడవలు జరిగాయి. వీళ్ళందరూ వెళ్ళిపోయి టికెట్ రేట్ అంతెందుకు, సామాన్యుడి సినిమా చూడాలి, మీరు 100 కోట్లు పెట్టినా కానీ ఈ టికెట్ రేట్ ఇదే అన్నప్పుడు ఏ మాటగా మాట వర్మ గారు స్పందించారు గట్టిగా. ఆయనే రివర్స్ అయ్యారు వైసీపీ ప్రభుత్వానికి, ఆయన సపోర్ట్ చేసి ఆయనే రివర్స్ అయ్యారు. సో అట్లాగా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వీటికి సంబంధించినవి, ఎందుకంటే హీరోలు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవేగా జరిగింది. మరి అట్లా చూసుకుంటే ఆ లింకులు రైట్ కాదన్ను, బట్ ఏమవుతుందంటే వాట్ ఎవర్ మీకు ఆ ఫీలింగ్ ఏదో ఉన్నా కిందకి లాగేటప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ దెబ్బతింటున్నాడు. ఇప్పుడు ఉరుమురు మంగళం మీద పడ్డట్టు ప్రొడ్యూసర్కి దెబ్బ అవుతుంది. రైట్. సో
ఐ డోంట్ నో సమ్వేర్ హీరోలు కూడా జాగ్రత్తగా దే హ్యావ్ టు టేక్ కాషన్. అడుగు వేసేటప్పుడు ఎటువైపు అడుగు వేస్తున్నామని వాళ్ళు జాగ్రత్త పడాలి, వాళ్ళ ఫ్యాన్స్ జాగ్రత్త పడాలి. ఇంకొకళ్ళని మనం కామెంట్ చేసినప్పుడు మనల్ని కూడా ఇంకొకళ్ళు కామెంట్ చేస్తారు, వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో ఇదంతా ఒకళ్ళు కాదు, అందరూ కలిసి ఆలోచించుకోవాలి. అందరూ కలిసి అంటే అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి కాదు, ఎవరికి వాళ్ళే ఒకసారి ఆలోచించుకోండి. మీకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము కంట్రోల్లో ఉంటాయి. కాదు కాదు మేము వాళ్ళని కూడా మేమేమి ఇబ్బంది పెట్టాలని కాదు ఉద్దేశం. వీళ్ళ ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు ఆ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శివబాలాజీ గారు ఏం చెప్పారంటే, బ్రదర్ మీరు ఎవరైనా కనుక ఇంతకు ముందు కనుక కొంచెం ఇబ్బంది కలిగే పోస్టులు కనుక పెట్టుంటే, పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టుంటే అది కనపడకుండా మాయం చేసేయండి, సో దట్ ఫర్దర్గా ఇంక ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మీరు 250 ఛానల్స్ సంబంధించి చెప్పారు. ఈ 250 ఛానల్స్ సంబంధించి నోటీస్ అనేది ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళు మారుతున్న దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది కదా, ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది జరిగిందా? అది తెలియదు, నేను కనుక్కుంటాను. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి మేజర్ ఛానల్స్కి మాత్రం పంపించుంటారు నోటీసు. ఇంకా అంటే తెలియని ఉంటాయి కదా, తెలియని దానికి అసలు స్ట్రైక్ డౌన్ చేస్తున్నారు. ఓకే ఓకే నేను అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్, ఐ విల్ ఫైండ్ అవుట్. ఓకే, ఇది పక్కన పెడతా అండి. సో ప్రెస్ మీట్స్ ఉన్నాయండి. సో ప్రెస్ మీట్స్కి వచ్చేసరికల్లా ప్రమోషనల్ యాక్టివిటీ ఉంది. ప్రమోషనల్ యాక్టివిటీ అనేది ఒక్కొక్కసారి ఆ సినిమాని ప్రమోట్ చేసుకునే ఒక స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క ప్రొడ్యూసర్కి, ఒక్కొక్క డైరెక్టర్కి, ఒక్కొక్క హీరోకి అది సేల్ చేసుకోవటం కోసం రకరకాల మ్యాజిక్ ఏదో చేసుకోవాలి. అయితే ఇది కూడా కొన్ని నచ్చలేదా మీకు అనేది? ఎక్కడ ఏది ఆ ప్రెస్ మీట్లకు సంబంధించి, లేకపోతే ఆ రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలు కానీ అయ్యేమన్నా ఆడ్ అనిపించాయా? ఆడ్ అంటే కొన్ని ప్రశ్నల వరకు బాగానే ఉంటాయండి, కొన్ని ప్రశ్నలు శృతి మించిపోతున్నాయి. అక్కడ కాన్సెప్ట్ ఏదైనా డిజైన్ అయ్యి ఉండొచ్చుగా. అన్నిసార్లు అన్ని ప్రెస్ మీట్లకి అన్నిసార్లు అవుతుందా ఏమో చెప్పలేము. కొంతమంది కావాలని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ చేసుకునేవి కూడా ఉన్నాయి. కొన్ని చెప్తున్నా, ప్రెస్లో కూడా క్వశ్చన్స్ ఇప్పుడు ఇంకా కెమెరాలు ఉంటున్నాయి కాబట్టి కొంచెం తగ్గింది, కానీ ఇదివరకు ప్రెస్ కనపట్టలేదు అన్నప్పుడు చాలా ఎక్కువ కూడా ఘాటుగా కూడా అడిగేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ఏమవుతుందో కొంచెం శృతి మించి ఎక్కువ వెళ్ళిపోయి కూడా అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ చేసి అడిగే విధానం కూడా ఉంది. ఓకే, అలాంటివి కూడా ఉంది. అదేదో కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని. ఎందుకంటే మనం అడిగేది ఏంటి, ఈ సినిమా ఏంటి, టైటిల్ ఎందుకు పెట్టారు, ఈ కారణం ఏంటి, ఎవరెవరు యాక్టర్స్, ఇంకోటి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఏంటి, ఇవే కదా. ఓకే, దాన్ని వదిలేసి అంటే ఈ మధ్యనే వచ్చిన ఒక ప్రెస్ మీట్ తాలూకుది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాట్ టు హర్ట్ ఎనీ వన్, ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ప్రెస్లో నివేదా థామస్ గారిని మీరు ఎందుకు లావ్ అయ్యారు ఈ మధ్యన అన్న, ఆవిడ చాలా శుతిమెత్తగా, ఇది దీనికి ప్రోగ్రామ్కి సంబంధించింది కాదు, ఇంకోటి కాదు, ఏమైనా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ సినిమా గురించి ఏమైనా అడగాలి, చాలా చక్కగా తోసిపుచ్చారు, చాలా గౌరవప్రదంగా. అంటే చూడండి, అంటే మనం ఇదివరకు అడిగే స్టైలు నుంచి ఇప్పుడు ఏ స్టైల్కి మారిపోయాము అని చెప్పడానికి. ఓకే 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 ఇది ఎగ్జాంపుల్ ఈ మధ్యన వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇది మళ్ళీ నేను ఎవరు ఏ పాత్రికేయ వాళ్ళని హర్ట్ చేయడానికి కాదు, ఓన్లీ టు అండర్స్టాండ్, టు ఏబుల్ టు, అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అంటే దానికి యాక్చువల్గా సినిమాకి ఆవిడ ఇంకా అడగకూడదు కదా.